ఈరోజు ఎక్స్ హోమ్ మినిస్టర్ సాబ్ మహమూదుల్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి సంవత్సరం దాటిపోయింది. అలాగే 420 వాగ్దానాలు చేసినాక 420 రోజులు కూడా జరిగిపోయినాయి. ఈ రోజులలో ప్రజలు ఏమంటున్నారంటే 420 అంటే 420 వాగ్దానాలు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ కూలీ నెంబర్ 786 ఎలా ఉందో అలాగే 420 రేవంత్ రెడ్డి అని పేరు పిలుస్తామని ప్రజలు నిర్ణయిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పదలిచింది ఏమంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబ్దుల్ కలాం గారు మైనార్టీలకు చదువు విద్యలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని పెద్దపీట వేయాలని కోరుకున్నప్పుడు చాలా సంతోషంగా అప్పుడు ప్రజలు కోరుకున్నారు. కానీ 60 సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీలకు చదువుతోటి దూరం ఉంచి పాన్ డబ్బను, ఆటో రిక్షను, పంచర్ దుకాణము, టేలా బండిలో జీవన ఉపాధి ఇస్తూ వాళ్ళను శబాష్ అనుకుంటూ 10-20 వేలు ఇచ్చుకుంటా లోన్లు ఇచ్చుకుంటా వాళ్ళను అదే పేదరికం నెట్టారు. కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి ఒకటే ఆలోచన ఉండే, మైనార్టీలు వస్తే చదువుతోటి వాళ్ళ విద్యతోటి నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆయన కళను నెరవేర్చేందుకు ప్రభుత్వం మన తెలంగాణ వచ్చిన వెంబడే 9.5 సంవత్సరాల లోపు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ముఖ్యంగా మైనార్టీలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 204 రెసిడెన్స్ స్కూల్ తెచ్చి పిల్లల భవిష్యత్తును వాళ్ళ భవిష్యత్తు ముందులో మన తెలంగాణ కానీ వాళ్ళ సమాజంలో కానీ వాళ్ళ ఇంటిలో కానీ నెంబర్ 1గా ఉంటారని ఆయన ఉద్దేశంతో చేయడంతో దాదాపు సంవత్సరాన్ని 1000 కోట్లు ఖర్చు చేసి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. దానికి మన తెలంగాణే కాదు భారతదేశం మొత్తం హర్షించింది. అంటే తెలంగాణలో ఇలాంటి ముఖ్యమంత్రి మైనార్టీలకు పెద్దపీట వేయాలని చూస్తున్నందుకు మేము గర్వపడుతున్నామని భారతదేశంలో ముస్లింలందరూ గర్వపడి ప్రతి రాష్ట్రంలో ఇలాగనే ఉండాలి ముఖ్యమంత్రిని కోరుకున్నారు. కానీ ఏమైందో కానీ మా రాష్ట్రానికి ఒక దిష్టి తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను ఆశ పెట్టి దొంగతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ రెసిడెన్సీ స్కూల్ ఈరోజు దరిద్రంగా మారిపోయింది. ఎంతోమంది పిల్లలు 55 పిల్లలు చనిపోయారు. వాళ్ళ తిండి చూస్తే అనారోగ్యంగా గురవుతున్నారు. అందులో పిల్లలు తగ్గిపోతున్నారు. అంటే ఆయన మళ్ళీ అదే 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది అదే అనుకుంటున్నా. ఎందుకంటే మైనార్టీలు అదే ఆటో, అదే రిక్షా, అదే పంచర్ దుకాణం నడిపించుకునే విధంగా చేయాలని అనుకుంటుండేమో. కానీ మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చూస్తున్నారు, అతన్ని చూస్తున్నాడు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు త్వరలోనే బయటికి వస్తాడు, మా మైనార్టీ హక్కుల గురించి పోరాడుతాడు. అదేవిధంగా అనాథ పిల్లల గిట్ట నా పిల్లలే ఇల్లు, అనాథ పిల్లలు కాదని అనిసులుబా ఎతీంఖానాను కేసీఆర్ గారు చూసినప్పుడు ఇంత అద్మానంగా ఉందా, ఇది పాత కాలంలో ఉన్న 400 సంవత్సరాల నుంచి ఉన్న యతీంఖానాను అనాథ పిల్లలు ఇలా ఉండొద్దు, ఎలాగైతే నా మన్మలు మన్వరాలు ఉంటారో అదేవిధంగా నేను కూడా దీన్ని తీర్చిదిద్దుతా అని 40 కోట్లు ఖర్చు చేసి అనిసుల్ గుర్బాను అభివృద్ధి చేసి ఆ పిల్లలను భవిష్యత్తు మంచి చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దానిని రెంట్కి లీజ్కి ఇచ్చుకుంటూ పైసలు సంపాదించుకుంటూ కూర్చుంటున్నారు. ఇది చూసుకుని ఊకోరు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మన కవిత మేడం గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటే మైనారిటీల హక్కుల గురించి మొన్ననే మోజాం ఇమాంలకు వేతనం ఇస్తలేరని పోరాడితే అప్పుడు 2 నెలల జీతం ఇచ్చారు. ఇంకా 4 నెలల పెండింగ్ ఉన్నది. అలాగనే షాదీ ముబారక్ కానీ ప్రతి విషయంలో మైనార్టీల విషయంలో ఏ విషయంలో అయినా ఒక ఉర్దూ మా సార్ ఇప్పుడు మహమూదుల్ సార్ చెప్పినట్టు ఉర్దూని మొత్తం తొక్కేశారు. ఎందుకంటే కేసీఆర్ గారి కళ ఉండే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ ఉండాలి, ప్రతి విషయంలో ఉర్దూని ఎమ్మడే ఉండాలి, ప్రతి బోర్డులో కానీ ప్రతి మినిస్టర్లో కానీ ప్రతి అధికారులకు ఉర్దూలో ఉండాలని కోరికతో ఇప్పుడు ఉర్దూని మొత్తం చెప్పేశారు. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కాదు, మైనార్టీ ఫినిష్ కార్పొరేషన్గా ఉర్దూ అకాడమీని మొత్తం ఖతం చేయాలని ఒక తపనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే విధంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు. మైనార్టీ నాయకులు అప్పుడు బాగా ఎగిరినారు, ఇప్పుడు ఎందుకు అడిగే మీకు ధైర్యం లేదా? మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని అడుగుతానికి మీకు ధైర్యం లేదా? ధైర్యం లేకుంటే చెప్పండి, మా బీఆర్ఎస్ పార్టీకి రండి, మీరు వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ఒక స్వచ్ఛమైన తెలంగాణ, ఒక ఆకుపచ్చని తెలంగాణని తీర్చిదిద్దాలని మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తపనను మేమందరం ఏకీభవిస్తూ ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ మేము నాశనం కాకుండా చూస్తాం. కాబట్టి మా ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబడి ఉండి
అతను ఒక మాట చిన్న చిన్న పిల్లలుగా మాట్లాడుతున్నాడు. అతను కేసీఆర్ గారిని ఆనవాళ్ళు లేకుండా చూస్తానని, అంటే ఆనవాళ్ళు లేకుండా చూస్తానంటే మేము 4 కోట్ల ప్రజలు మేము ఊకుంటాం అనుకుంటున్నారా? 400 ప్రజల భవిష్యత్తును ఈరోజు బంగారు తెలంగాణ ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలో చిత్రపటంలో హైదరాబాద్ని నెంబర్ 1గా తీర్చిదిద్దిన మా కేటీఆర్ గారిని ఎప్పుడు పడితే అప్పుడు దూషించి ఎలాగో కేసులు ఇరికాలని చూస్తే మేము ఎవరు ఊకోం. అదేవిధంగా మైనార్టీలో పెద్ద బిడ్డ వేయాలని ప్రతిసారి బీఆర్ఎస్ ఎంబడిన ఉంటుంది. అదేవిధంగా నెంబర్ 1గా డిప్యూటీ సీఎంగా మన మహమూద్ అలీ గారికి హోమ్ మినిస్టర్గా చేయడంలో భారతదేశంలో చరిత్రలో నెంబర్ 1. కాబట్టి నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఒకటే క్వశ్చన్ చెప్తున్నా, మైనార్టీలకు మీరు ఎలాగైతే అన్యాయం చేస్తారో మేము చూసుకునే బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులను ఎప్పుడు ఊరుకోము. మా ఎంబడి బలం, మా ఉద్యమ నాయకుడు మా కేసీఆర్ గారు, మళ్ళీ కేటీఆర్ గారు, కవిత, హరీష్ రావు గారు మేము అందరూ ఉన్నాము. మా మైనార్టీలో ఒక్క ఇంచ్ గిట ఒక్క ఇంటికే గిట మీరేమైనా చేయాలనుకుని ఊరుకునే పరిస్థితి లేదు మా పార్టీ. అదేవిధంగా ఎలాగైతే 6 గ్యారంటీలు మైనార్టీలో ఎలాగైతే ఏమి ఇస్తారో అన్నారో మీరు బిచ్చం ఇచ్చినట్టు 50,000 మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ ఇస్తానని వాగ్దానం ఇచ్చి ఏదో అసెంబ్లీ నడుస్తుందని మాయమాటలు చెప్పి ఇప్పుడు 2,50,000 ఫాములు తీసుకొని దానికి గిట్ట లోన్ ఇవ్వడం లేకుండా జరుగుతుంది. మేము 1,00,000 లోన్ 1,000 మందికి ₹1,00,000 వితౌట్ సబ్సిడీతో 1,000 మందికి లోన్ ఇచ్చడం జరిగింది. అందుకే భారతదేశంలో నెంబర్ 1 ప్రభుత్వంగా తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1గా సాధించుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగనే మైనార్టీలకు ఎలాగైతే రెసిడెన్స్ స్కూల్ ఎలాగైతే అలాగనే కాపాడుకుంటూ మళ్ళీ హైడ్రాలో బాధితులుగా మైనార్టీలు ఎంతో ఏడుస్తుంటే కేటీఆర్ సార్ గిట్ట అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళని కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరము బీఆర్ఎస్ సైనికులుగా పనిచేసి మా తెలంగాణకు మళ్ళా సాధించుకొని తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ సాధించుకుంటామని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.